టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. సుందరయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తనను ఎంతగానో ఆదరించిన నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయమైన విద్య, మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి 5 ఏళ్ల వెనక్కిపోయిందన్నారు. జగన్ అరాచక పాలన సాగించారన్నారు. అభివృద్ధి పనులు ఏమాత్రం చేపట్టలేదు అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారన్నారు. ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి అవినీతి చెప్పనక్కర్లేదని అన్నారు. ఆయన తిన్న అవినీతి సొమ్మంతా త్వరలోనే కక్కిస్తామన్నారు. కూటమి శ్రేణుల జోలికొస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ బాగా జరుగుతోంది. ప్రజలందరూ ఉత్సాహంగా వాళ్ళ హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఇవాళ వాళ్ళ హక్కును వినియోగించుకుంటున్నారు, మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతుంది. అదృష్టవశాత్తు ధర్మవరంలో ఇవాళ వాతావరణం కూడా సహకరిస్తూ ఉంది. ప్రజలు కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులను పెట్టలేదు. అవసరం లేని చోట ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి చేశారు. ముఖ్యంగా తాడిమర్రి మండలంలో కానీ తంబాపురం ఇటువంటి చోట రావుల చెరువు ఇటువంటి సమస్యాత్మక అంటే రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటున్న చోట పోలీసులను ఎక్కువ పెట్టకుండా పోలీసులు కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లని. వాళ్ళు ఓటర్లను అక్కడ ఇక్కడ బెదిరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే పట్టణంలో మాత్రం చాలా వరకు ప్రశాంతంగా నడుస్తూ ఉంది ఎన్నికలు. ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహం చూపిస్తుంటే ఈ అధికారంలో పార్టీకి వ్యతిరేక పౌనాలు వీస్తున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో మార్పును కోరుకుంటున్నారు. ఈ అరాచక పాలన నుంచి విముక్తిని కూడా కోరుకుంటున్నారు. ఓకే.